అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది డిప్రెషన్లో ఉన్నాడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా బాధలో ఉన్నాడా కోపంతో ఉన్నాడా అయోమయంలో ఉన్నాడా ఏం చేయాలో అర్థమైతలేదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది 18 నెలల నుండి రకరకాలుగా దాదాపు 18 నెలల్లో ఒక 200 సార్ల నుండి 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టవచ్చు రకరకాలుగా మాట్లాడవచ్చు మీడియా ముందుకు రావచ్చు లేకపోతే సభలు పెట్టవచ్చు మీటింగ్లు పెట్టవచ్చు దాదాపు 100-200 సార్లు జనాలకు కనిపించిండు సో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా యాక్టివ్గా లేకపోయినా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి మొత్తం యాక్టివ్గా ఉన్నాడు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిండు మీటింగ్లు పెట్టిండు సవాళ్ళు విసిరిండు ప్రతిపక్ష పార్టీలను గట్టిగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని కడిగి పారేస్తారు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ముప్పతిప్పలు పెడతారు టార్చర్ పెడతారు అనేక విధాలుగా విమర్శలు చేస్తారు రకరకాలుగా ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తారు అధికార పార్టీ పైన ఆరోపణలు చేస్తారు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలను అందరినీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తిడతారు పొగుడుతారు కోప్పడతారు రకరకాల ఎలిగేషన్స్ పెడతారు మాట్లాడతారు ఇది కామన్ కదా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని తిట్టిండు కేసీఆర్ పైన విమర్శలు చేసిండు కేసీఆర్ని కడిగి పారేసిండు ఖండాలుగా ఖండించిండు కొన్ని అంశాలపైన ఇప్పుడు సేమ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు రకరకాలుగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి రేవంత్ అన్నకు ఎందుకు కోపం వస్తుంది రేవంత్ అన్నకు కోపం రావడానికి గల కారణం ఏంది ఇప్పుడు రేవంత్ అన్న పాపం ఎందుకో బీపీ తెప్పిస్తుండు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ అన్నకి ఎందుకు బీపీ తెప్పిస్తురు రేవంత్ అన్నకి ఎందుకు చిరాకు తెప్పిస్తురు అసలు రేవంత్ అన్న ఏం మాట్లాడినా ఫస్ట్ మనం ఈ వీడియో విన్న తర్వాత నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మరొక ముఖ్యమంత్రి ఇట్లా ఎందుకు మాట్లాడుతుండో ఏమో అర్థమైతలేదు ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్నీ తీసుకోవాలి అన్ని పాజిటివ్స్ తీసుకోవాలి ఏ నెగిటివ్ ఉన్నా పాజిటివ్నే తీసుకోవాలి ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా ముఖ్యమంత్రి అనే అంటారు ఇప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ చిన్న పంచాయతీ నడిచినా కేసీఆర్ని అంటుండే ఏది జరిగినా రాష్ట్రంలో నలమూలలు ఎక్కడ ఏది జరిగినా ఒకవేళ ఒక చిన్న బోరంగి ఖరాబ్ అయినా బోరు ఖరాబ్ అయినా ట్రాన్స్ఫారం ఖరాబ్ అయినా కేసీఆర్ అంటుండే కేసీఆర్ చక్కగా లేదు కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు 24 గంటలు కరెంట్ అన్నాడు నీళ్ళు అన్నాడు రోడ్డు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి అంటే కేసీఆర్ ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అంటారు అన్ని అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కామన్ కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని తిట్టడము పొగడము విమర్శలు చేయడం ఇదంతా చాలా కామన్ పాయింట్ కానీ రేవంత్ రెడ్డి ఎందుకో పర్సనల్గా తీసుకుంటుండ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు రేవంత్ అన్న ఇట్లా మాట్లాడిండు అసలు రేవంత్ అన్నకి ఏమైంది రేవంత్ అన్న ఎందుకు చిరాకు పడుతున్నాడు రేవంత్ అన్నకు బీపీ తెప్పిస్తున్నటువంటి లీడర్ ఎవరు అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఈ వీడియో చూసినాక మంచిగా మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ వీడియో చూడు తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు ఒకవేళ నీ గెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు నాకు చికాకు కలిగించొద్దు నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మతి కూడా ఉండదు వినరా మళ్ళొకసారి ఎన్నూరు అంటారు తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు ఒకవేళ నీ గెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు నాకు చికాకు కలిగించొద్దు నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మతి కూడా ఉండదు కేటీఆర్ అంటున్నాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే బాగుండదు మీ నాయనని అడుగు పోయి నా గురించి చెప్తాడు నాకు చికాకు కలిగియొద్దు నాకు చికాకు కలిగిస్తే మరి నేను స్టార్ట్ చేస్తే పని మరి ఘోరంగా ఉంటుంది అంటున్నాడు అంటే మళ్ళా మొదలుపెట్టిండు గవే పాత ముచ్చట్లు పాత డైలాగులు గవే అన్ని పాత ముచ్చట్లే మళ్ళా ఇప్పుడు ఏం చెప్తున్నాడు కేటీఆర్కి మొన్న కేసీఆర్కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఎల్బీ స్టేడియంలో రైతు రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే రండి చర్చ పెట్టుకుందాం అసెంబ్లీలో చర్చ పెడదామా పార్లమెంట్లో చర్చ పెడదామా ఇంకెక్కడికైనా పిలిచినా వస్తా మా కార్యకర్తలను పట్టుకొని వస్తా చర్చ పెట్టుకుందాం రండి అన్నాడు కేటీఆర్ ఏం చేసిండు రండి సార్ చర్చకు నేను రెడీ ఉన్నా అని చెప్పి ప్రెస్ క్లబ్కు పోయిండు ఆ ప్రెస్ క్లబ్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లబ్లకు పబ్లకు నేను రాను అంటున్నాడు ఒక ప్రెస్ క్లబ్ని పట్టుకొని ఒక మీడియా హౌస్ని పట్టుకొని ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని పట్టుకొని ఎవరికి ఏ బాధ ఉన్నా ఎవరికి ఏ సమస్య ఉన్నా పోయేది ఎక్కడికి ప్రెస్ క్లబ్కి సామాన్య జనాలకు ఏ సమస్య ఉన్నా మీడియా వాళ్ళు మా బాధ చూపిస్తారు మాకు ధైర్యంగా ఉంది మీడియా
మాకు సపోర్ట్ చేసేది మీడియా, ఈ ప్రభుత్వం అరాచకం చేసినా అరాచకాన్ని బయట పెట్టేది మీడియా. మరి ఏడికి పోవాలి మేము? ప్రెస్ క్లబ్కు పోవాలని చెప్పి జనాలు ప్రెస్ క్లబ్కి పోతారు. అలాంటి ప్రెస్ క్లబ్ను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పబ్బులు క్లబ్బులు అన్నాడు. ఆ పబ్బులకు క్లబ్బులకు నన్ను విలువద్దు అంటున్నాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని. కేటీఆర్ ఏమో ప్రెస్ క్లబ్ పైన నమ్మకంతో అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు, మీడియా ఛానల్స్ ఉంటాయి, అక్కడనే చర్చ పెట్టుకుందాం రమ్మని చెప్పి పోతే ప్రెస్ క్లబ్ను అవమానించేటటువంటి కార్యక్రమం చేసిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు అట్లా. ఆయన ఏమంటున్నాడు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడవద్దు. ఎవరు మాట్లాడుతారు ఇష్టం ఉన్నట్టు? ఎవరు స్టార్ట్ చేసిరు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది ఎవరు? గుడ్డలు ఉడిదిస్తంతా, బట్టలు ఉడిదిస్తంతా, బజార్లో కొడతా, ఉరికిచ్చిదంతా అని మాట్లాడింది ఎవరు? ఎవరు మాట్లాడిరు? కంట్రోల్ చేసుకోవాల్సింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరే గుడ్డలు ఉడిదిస్తంతం, బట్టలు ఉడిదిస్తంతం అని చెప్పి మాట్లాడుతుంటే జనాలు ఏమనుకుంటారు? జనాలు పొగుడుతారా మిమ్మల్ని? జనాలు సపోర్ట్ చేస్తారా మీరు మాట్లాడే మాటలు? మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి కొత్తగా వచ్చేటటువంటి రాజకీయం నేర్చుకుందాం అనుకునేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి? ఒక ముఖ్యమంత్రి అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతుంటే మేమేమన్నా అదా అని అనుకుంటారు కదా, మేము కూడా మాట్లాడతాం అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అననీకు కూడా లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నావా, నీకు ఏమైనా బుద్ధి ఉందని అంటే ముఖ్యమంత్రే మాట్లాడుతుండు నేను ఒక లెక్కన అనే పరిస్థితి. ఇప్పుడు మీరు మాట్లాడేదేమో ఆ మాటలు. ఇప్పుడు కేటీఆర్ సవాల్కి ఓకే అని చెప్పి చర్చకు రావడం తప్ప, కేటీఆర్కి ఇండైరెక్ట్ వార్నింగ్. ఇప్పుడు నా గురించి నీకు తెలియదు, నాకు చికాకు తెప్పియకు, నాకు చికాకు లేచిందనుకో చిరాకు లేచిందనుకో మరి నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు అంటే ఎందుకు కేటీఆర్ బీపీ తెప్పిస్తున్నాడు రేవంత్ రెడ్డికి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఏమైంది అనేది నేను చెప్తా. ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు. ఈ 18 నెలల కంచెల్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్స్, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న లోపాలు, ఇవన్నీ కేటీఆర్ ఎత్తి చూపిస్తున్నాడు. 18 నెలల నుండి కేటీఆర్ రకరకాల విమర్శలు చేసిండు కాంగ్రెస్ పైన. ఓ యుద్ధమే చేసిండు అనుకోర్రి కేటీఆర్. రేవంత్ రెడ్డికి నిద్రపట్టనీయకుండా చేసిండు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టుడు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుడు, మాట్లాడుడు. అసలు రేవంత్ రెడ్డి ఏ పని చేద్దామని అడ్డం పడుతున్నారు వీళ్ళు. మళ్ళీ మంచి పని చేస్తున్నాడు రేవంత్ అన్న అంటే మంచి పని కూడా కాదు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ అడవి పచ్చని అడవి కొట్టేయడం మంచి పనా? హైదరాబాద్కి వచ్చి పేదవాళ్ళు ఇల్లులు కొట్టేయడం మంచి పనా? ఇప్పుడు అదే హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళు ఇల్లులు కొట్టేసినట్టు ఉన్నోళ్ళ ఇల్లులు కూడా కూలగొట్టాలి కదా, కానీ కూలగొట్టలే. పేదవాళ్ళ జోలికే పోయిర్రు, పేదవాళ్ళ నోట్ల మన్ను పోసిండు. అప్పుడు రేవంత్ కేటీఆర్ కూడా హైడ్రా బాధితులను తీసుకొచ్చి బాధితులతో ప్రెస్ మీట్ పెట్టించిండు. అట్లా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చింది. హెచ్సియు విషయంలో కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టడం అట్లా ప్రభుత్వానికి బ్యాడ్ నేము. తర్వాత లగిచర్ల ఘటన కేటీఆర్ గట్టిగా ప్రెస్ మీట్ పెట్టిండు, ఢిల్లీకి తీసుకుపోయిండు, బాధితులను ప్రెస్ మీట్ పెట్టించిండు, అట్లా ప్రభుత్వానికి బ్యాడ్ నేము. రైతు భరోసా విషయంలో కేటీఆర్ ప్రెస్ మీటు, కేసీఆర్ మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడడం, అట్లా ప్రభుత్వానికి బ్యాడ్ నేము. తర్వాత రుణమాఫీ విషయంలో కేసీఆర్ సభలో మాట్లాడడం, రైతు బంధు గురించి సభలో మాట్లాడడం, అట్లా రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేము, కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాడ్ నేము. ఇట్లా రేవంత్ రెడ్డికి నిద్రపడతలేదు పాపం, బీపీ ఎక్కువైపోయింది. వీళ్ళు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రతి చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చిన్న తప్పులను కేటీఆర్ ఎత్తి చూపిస్తున్నాడు. కేటీఆర్ అన్ని బయట పెడుతుండు, కేటీఆర్ అన్ని చెప్తుండు. అసలు కాంగ్రెస్ చిన్న చిన్న తప్పులు అన్నీ చిన్న చిన్న బుడ్డబుడ్డవి కూడా ఇవి ఇట్లా ఘోరంతున్న తప్పులు కూడా కేటీఆర్ బయట పెడుతుండు, కేసీఆర్ బయట పెడుతుండు. అంటే బీపీ తెప్పిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. బీపీ కేటీఆర్ వల్ల రేవంత్ రెడ్డికి బీపీ వస్తుంది, ఏకంగా కోప్పడుతున్నాడు. నాకు చికాకు తెప్పియకుర్రి, నేను మంచోని కాదంటున్నాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఏంది, మీరు ఎక్కువ మాట్లాడవద్దు, మేము తప్పులు చేసినా మీరు నోరు తెరవద్దు, మేము తప్పులు చేసినా మీరు సైలెన్స్ ఉండాలి, మీరు గమ్మున ఉండాలి, మేము ఏం చేసినా మీరు మాట్లాడవద్దు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు కేటీఆర్ నోరు విప్పితే కథం కేటీఆర్ లోపడెత్తారట, నేను మంచోని కాదంటున్నాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నాట్ ఓన్లీ కేటీఆర్ అందరికీ అదే చెప్పిండు. అసెంబ్లీలో యూట్యూబర్లను తెచ్చిండు, యూట్యూబర్లను ఒక్కొక్కరిని గుడ్డలు ఉడిదిస్తంతం అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఈ మాటలు అసలు ఎందుకు ఇట్లా అనేది అర్థమైతలేదు. స్టార్టింగ్ నుండి కేటీఆర్ 30 తిప్పలు పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళని, 30 తిప్పలు పెట్టిండు ఆయన. చిన్న చిన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలను కూడా కేటీఆర్ ఎత్తి చూపించిండు. చిన్న చిన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా కేటీఆర్ బయటపెట్టే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీపీ వచ్చే పరిస్థితి. ఇప్పుడు కోపం మీద ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్. అసలు ఏంది వీళ్ళు బీఆర్ఎస్, వీళ్ళ కథ ఏంది, ఎంత అడ్డుకుందామన్నా, వీళ్ళని ఎంత ఇబ్బంది పెడదామన్నా అసలు వీళ్ళు దొరకలేరు.
ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పి కేటీఆర్ పైసలు అవకతవకలు అట్లా కొట్టిండు ఇట్లా కొట్టిండు, విచారణకు పిలిచిరు, అరెస్ట్ లేదు, కథ లేదు. పోయిన దీపావళికి బాంబులు వెళ్తాయంటే ఇప్పటిదాకా కుక్కతోక బాంబు కూడా వెలవలేదు, అట్లా ఫెయిల్. కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అక్కడ ఫెయిల్. తర్వాత ఈ సంతోష్ రావు తానీక దందా అది ఇది అన్నారు, అక్కడ ఫెయిల్. కవిత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసిందని చెప్పారు, అక్కడ ఫెయిల్. హరీష్ రావు ఏదో ఇరిగేషన్ స్కామ్ అన్నారు, ఆర్థికంలో ఏదో తప్పులు జరిగిందన్నారు, రోడ్డు అన్నారు, అదన్నారు, మెడికల్ స్కామ్ అన్నారు, అక్కడ ఫెయిల్. మరి ఏ ఫెయిల్ని మీరు ఏ స్కామ్ని బయటపెట్టిరు ఇప్పటిదాకా? కాళేశ్వరం విచారణ అంటిరి, ఫోన్ ట్యాపింగ్ అంశం సిట్టు విచారణ అంటిరి, అన్నీ అన్నారు కదా. ఇంకా నాకు చికాకులు వేసిన మంచోని కాదు, నేను అది చేస్తా ఇది చేస్తా, ఇంకేం చేస్తారు? 18 నెలల నుండి విచారణ నడుస్తూనే ఉంది, ఇప్పటిదాకా ఒక వ్యవహారం బయటపడలే, ఇంకేం చేస్తారు? కానీ ఎందుకో పాపం కేటీఆర్ వల్ల రేవంత్ అన్నకు నిజంగానే కొంచెం బీపీ తెప్పిస్తుండు. రేవంత్ అన్నకు కేటీఆర్ నిజంగా బీపీ తెప్పిస్తుండు. ఎందుకంటే కేటీఆర్ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ చేయబోయేటటువంటి పనిని ప్రచారం చేస్తుండు. ఇప్పుడు హెచ్సియు ప్రచారం, కాంగ్రెస్ చిన్న చిన్న తప్పులను కూడా రామన్న పెద్దగా చూపిస్తుండు, అది వీళ్ళకి నచ్చలేదు. అప్పుడు గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చిన్న చిన్న తప్పులను వీళ్ళు ఎత్తి చూపలే గట్టిగా. కానీ ఇప్పుడు రామన్నకు తెలుసు కదా మేము ఎట్లా ఓడిపోయినాం సోషల్ మీడియా వల్ల. అదే సోషల్ మీడియాని రామన్న గట్టిగా వాడుకుంటుండు కేటీఆర్, చాలా గట్టిగా. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ పాపం ఎందుకో కేటీఆర్ వల్ల రేవంత్ అన్న కొంత ఇబ్బంది పడతా ఉన్నాడు. స్టార్టింగ్ నుండి కేటీఆర్ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, విమర్శిస్తున్నాడు, మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు అనేది రేవంత్ అన్న వర్షన్. ఏం జరగబోతుందో చూడాలి, మరి చూద్దాం.